పొద్దున్నే మొదలు పెట్టినాడు. ఎక్కడికి వెళ్తున్నావు? నేనేమన్నా బెన్హర్ సినిమాని బుర్రకథగా చెప్తున్నానేమిట్రా? ఒక్కడనే వాగుతున్నాను. సో ఫైనల్ వచ్చేసామన్నమాట మన దగ్గరలో ఉన్న పెట్ స్టోర్ ఇది. ఇక్కడ కనిపిస్తుంది కదా కాంపౌండ్ వాళ్ళ లోపల నుంచి అనమాట మనం ఈ జోరోని ఎత్తుకొచ్చినప్పుడు. యాక్చువల్ అది ఒక మెకానిక్ షాప్ దాని లోపల. అక్కడ నుంచే ఫస్ట్ దీన్ని తీసుకొచ్చాను. చూడు అరే చూడు చూడు. సో ఫైనల్లీ ఈ లొకేషన్కి అయితే వచ్చేసాం కాబట్టి జోరోకి మనం టిక్స్ ఇంజెక్షన్ అయితే వేయించబోతున్నాం అనమాట. దీనికి ఆల్రెడీ ఒకసారి 2 times అట్లా 1 month ఒక్కొక్కసారి 1 monthకి ఒకసారి వేస్తూనే ఉన్నాను గ్యాప్ ఇచ్చి. అయినా కానీ టిక్స్ బాగా పట్టేస్తున్నాయి దీనికి. ఎందుకంటే బయట ఎక్కువ తిరుగుతుంది ఇది. జస్ట్ వాష్రూమ్కి అట్లా వదులుతాం కదా ఆ టైంలో. సో దీనికైతే ఫైనల్లీ టిక్స్ ఇంజెక్షన్ అయితే వేయించబోతున్నాం అనమాట. లేపి ఇక్కడ కూర్చోబెట్టాను దీన్ని. చాలా రోజుల తర్వాత వేయిస్తాను. ఆల్మోస్ట్ ఒక 2 months కింద. 200 కాదు. అండ్ మధ్యలో ఒకసారి కూడా వేయించాను, అయినా కానీ మళ్ళీ టిక్స్ వస్తున్నాయి. ఇక్కడైతే అన్న దానికి థర్మోమీటర్ పెట్టేసి హీట్ అనేది చెక్ చేసి వెళ్ళాడు అనమాట. అది చెప్పకుండా ప్లేస్లో పెట్టాడు. చూసారు ఎంత క్యూట్గా ఉందో. అండ్ నెక్స్ట్ అన్న కోసం వెయిట్ చేశాను అనమాట. ఈలోపు ఇది జరిగింది. అదైతే అసలు ఆగట్లేదు అనమాట. అసలు జారిపోతుంది. చాపకనే మరీ దారుణంగా ఉంది. సో దానికి మెల్లగా అన్న స్లోగా మ్యాజిక్ చేసేసి దానికి ఇంజెక్షన్ అయితే తెలియకుండా వేసాడు అనమాట. దాంట్లో అసలు ఇంతగానం రియాక్షన్ కూడా లేదు. చూస్తున్నారు కదా, ఇంజెక్షన్ అయిపోయింది, అసలు ఇంతగానం కూడా రియాక్షన్ లేదు. దానికి వేసినట్టు కూడా లేదు. సో అలా టేబుల్ పైన ఒక 2 minutes 3 minutes ఉంచేసి ఎదుగుని చూడండి, చాప కదిలినట్టు కదులుతుంది. అరుస్తున్నందుకు పైసలు కట్టొద్దా? ఫ్రీగా ఇస్తారా నీకు? అంతా బయట కుక్కలతో తిరిగేసి అన్ని పేర్లెక్కించుకొని వచ్చినాం. అమ్మా పైకి ఎక్కువ, కింద కూర్చుంటా మాట తినాలి. నాకు జోరోలో నచ్చింది ఒక్క మంచి మాట భయ్య. కూర్చోమంటే బండి మీద చక్కగా కూర్చుంటుంది, కదలదు. టాయిలెట్ వాష్రూమ్ ఇంకేమన్నా వచ్చేంత వరకు అక్కడి నుంచి బండి మీద నుంచి దిగడానికి ట్రై చేయదు. మనం చెప్పినట్టు కూర్చుంటుంది, ఏం డిస్టర్బ్ చేయదు. మంచిగా సైడ్ సీన్ అంతా హీరోయిన్ లాగా మంచిగా ఎంజాయ్ చేస్తుంది భయ్య. ఇలా అన్నని అడిగాను అనమాట, ఇలా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందన్న, కుక్కకి ఏం చేయాలంటే ఏం చేయమన్నాడు, సింపుల్గా ఒక దువ్వెని తీసుకొని దాని ఆపోజిట్ డైరెక్షన్లో, హెయిర్ ఉన్న ఆపోజిట్ డైరెక్షన్లో ఇట్లా దువ్వమన్నాడు. సో చూస్తున్నారు కదా నేను ఎట్లా దువ్వుతున్నాను. ఇక్కడ కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు అనమాట. బాగా చక్కగా దువ్వించుకుంది, మంచిగా మసాజ్ అవుతున్నట్టు ఉంది దానికి అయితే. ఇంకా మంచిగా కూర్చుంది, నుంచుంది, మంచి సైడ్లో మొత్తం బాడీ అంతా షేప్ అవుట్ ఇస్తుంది అనమాట. ఇక్కడదు అక్కడదు అన్నట్టు. చూడండి అసలు ఇంత రియాక్షన్ కూడా లేదు దీంట్లో. ఇదిగోండి ఇట్లా వచ్చింది అనమాట హెయిర్ అంతా. ఇంకా చాలా హెయిర్ పక్కన పడేసాను నేను. ఇంకోసారి ట్రై చేద్దాం, ఇంకా ఎక్కువ వస్తుందేమో అనుకొని ఇంకా దూతుండే కొద్దీ ఇంకా వస్తూనే ఉంది. చూడండి ఎంత మంచిగా కూర్చుందో, 2 కాళ్ళు ముందర పెట్టుకొని. అసలు ఇంత రియాక్షన్ కూడా ఇస్తలేదు. ఇది మంచిగా ప్రశాంతంగా కూర్చుని చెయ్యిలు ఇస్తుంది, కాలు ఇస్తుంది. యూజువల్ అయితే అసలు చెప్పిన మాట వినదు. ఆల్రైట్ గైస్, ఈ నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియో చాలా షార్ట్ అండ్ ఓన్లీ 1 day కంటెంట్ అనమాట. సో చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకున్నాను అనమాట. ఇంకా మనకి ఒక 1000 subscribers అయితే బాగుంటుంది. జస్ట్ 150 members ఉన్నారు కాబట్టి. సో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని, ఇఫ్ యు ఆర్ ఓల్డ్ వ్యూవర్, మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కామెంట్ చేయండి.